తెలంగాణలో వరుసగా 2 దఫాలుగా అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో కారు పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగి పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్న వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తాజాగా యూటర్న్ తీసుకోబోతున్నారన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి గుడ్ బై చెప్పి త్వరలో తిరిగి కారెక్కేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నట్టు వర్ధన్నపేట నియోజకవర్గం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి లోక్సభ బరిలో నిలిచిన ఆరూరి ఆ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనటం లేదట. బయటకు కూడా అంత యాక్టివ్ గా లేకపోవడంతో ఇక పార్టీ మారనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇప్పటిదాకా మాజీ ఎమ్మెల్యే వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకున్నా స్థానిక సంస్థల ఎన్నికలకు కాస్త అటు ఇటుగా ఆయన పార్టీ మారడం ఖాయమని మాత్రం టాక్ ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా స్టేషన్ గన్పూర్లో పోటీ చేసి ఓడిపోయిన రమేష్ తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ నుంచి వర్ధన్నపేటలో పోటీ చేసి గెలిచారు. గులాబీ పార్టీ తరపున 2 సార్లు మంచి మెజార్టీతో విజయం సాధించిన ఆరూరి రమేష్ అంచనాలు 2023 ఎన్నికల్లో తలకిందులయ్యాయి. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ తరపునే ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ సీటును పార్టీ అధిష్టానం కడియం కావ్యకు డిసైడ్ చేయడంతో నిరాశ చెందిన ఆరూరి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ పార్టీ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకొని వరంగల్ లోక్సభ బరిలో విజయం దక్కలేదు. క్షేత్రస్థాయిలో ఆయనతో పాటు అనుచరులపై ఉన్న వ్యతిరేకత మైనస్ అయినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కూడా కొంతకాలం బీజేపీ జిల్లా నేతలు కార్యకర్తలతో టచ్ లోనే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. కానీ ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు తెలిసిందే. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో మహారాష్ట్ర ఎలక్షనీరింగ్ కి వెళ్లి వచ్చిన జిల్లాలో మాత్రం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు టాక్ నడుస్తోంది. ఆరూరికి సమాచారం ఇచ్చినా ఏ కార్యక్రమానికి హాజరవడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారంటే ఇక ఆయన పార్టీకి దూరం జరిగినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం మొదలైంది. హరీష్ రావుతో అనుబంధం ఉందని ఆ లింక్తోనే కేటీఆర్ ని కూడా కలిసి మాట్లాడారని చెప్పుకుంటున్నారు స్థానికంగా. కేటీఆర్ కూడా ఓకే అన్నా కేసీఆర్ హోల్డ్ లో పెట్టారని వేచి చూద్దాం, సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పడంతో ఆ ఉద్దేశంతోనే ఆరూరి బీజేపీకి దూరం జరిగి ఉండవచ్చని అనుకుంటున్నారు. మొత్తంగా ఆరూరి రమేష్ యూటర్న్ ఖాయమని స్థానిక సంస్థల ఎన్నికల టైంకి ఆయన తిరిగి గులాబీ కండువా కప్పుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత ప్రచారం జరుగుతున్నా ఆరూరి వైపు నుంచి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.